ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను మీరు భద్రపరిచారు. దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కోడికను జరిగించుటి కొరకై మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి నీకు వందనములు. నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అన్ని లేఖనాలు సెలవిస్తున్న దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగూ ప్రభా మరి కూడికను ఆరంభించుట్లో మీరు చేసిన సహాయమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా చేరి వచ్చిన వారందరి కొరకై నీకు వందనములు. వారిని దీవిస్తూరండి. సమయాన్ని గుర్తెరిగి నీ సన్నిధికి వచ్చి నేను గణపరిచిన నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్గ మధ్యలో వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ చిత్తంలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా సకాలంలో మీరు త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రాముఖ్యంగా మేరీ మణి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘము కుటుంబము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి నిన్న దినాన మగబిడ్డతో మీరు ఆ బిడ్డను ఆశీర్వదించిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి బిడ్డ క్షేమంగా ఉంచారు. మీకు వందనములు. ప్రతి బలహీనత నుంచి విడిపిస్తురండి. బిడ్డలిద్దరినీ కూడా నీ యొక్క కృప చేత ఆవరించి బలపరిచి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. వారు సంతోషాన్ని పరిపూర్ణం చేశారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మెటుకు వారి పక్షంగా నీ కార్యం ఇంకా విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా నిన్న దినము ప్రభా మరి సోడు జయరాజు గారి యొక్క తల్లి ప్రభా మరి భూస్థాపనలో మీరు సహాయపడుతూ వచ్చారు. ప్రభా జయరాజు గారు ప్రభా వారి అన్నదమ్ములు వారి అక్క చెల్లెలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి లేని లోటును ప్రభా మీ యొక్క లేఖనాల ద్వారా ప్రభా మీ సంఘము ద్వారా భర్తీ చేస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది ప్రియబిడ్డలు ఆ భూస్థాపన కొరకే వెళ్ళారు, మరలా తిరిగి వస్తూ ఉన్నారు. వారి వారి మార్గాలలో మీ సహాయం వారికి దయచేసి ఎవరింటి వారు క్షేమంగా చేరుటి కొరకై మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సోడు వెంకట్రావు గారు భార్య కూడా నిన్న దినాన్ని భూస్థాపనలో సహాయపడుతూ వచ్చారు. ఆ విడిపడిన కుటుంబస్తులు మీరు ఆదరిస్తారండి. కుమారులను కుమార్తెలను మనవరాలు అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న దినాన మరి గుమ్మడి పాపమ్మ గారి యొక్క ఆదరణ కొరకు సహాయపడుతూ వచ్చారు. వారి కుమారులు ఇస్కేరాజు కొరకు ఇంకా రక్షించబడవలసిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా మీరు ఆదరించి సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వీటికు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడికిలో మీరు మాకు సహాయపడుతారండి. ఆరంభించాం ముగింపు వరకు మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనందరినీ ఆధీనంలో తెచ్చుకోనండి. నిలబడుతున్న నేను అయోగ్యుడిని, అపాత్రుని, మంచి లేని వాడిని నీ రక్తంతో నుండి కడిగి నీ ప్రజల యొక్క క్షేమము కొరకు నీ మహిమ కొరకు వాడుకొని మహిమ తెచ్చుకుంటారండి. సాయంత్రము ప్రభా సియోనులో జరగవలసిన ప్రార్థన కుడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆ సమయం కూడా దీవెనకరంగా ఉంచుతారమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 381
పాత పుస్తకాలు 378, 381, 378. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. మృతుడై లేచెను, పరమునకేగెను, ధరకే తెంచునయా. మృతుడై లేచెను, పరమునకేగెను, ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమ నందము దొరుకునయా. స్థిరమని నమ్మిన వారికి పరమ దొరుకునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా. జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే అయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే
చాటెదము. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరీకరాదు, మరణము తప్పదయా. తరుణము దాటిన మరీకరాదు, మరణము తప్పదయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల బాపునయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. పాట సంఖ్య 500. పాత పుస్తకాల్లో 494. పాట సంఖ్య 500, పాత పుస్తకాల్లో 494. నేను యేసుని వెలుగులో నడిచేది. నేనేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలయనతో నడచెదను. వెలుగు నడచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగుల్లో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను. ఆత్మతో పడుచు సాగిపోవుదును, యేసుడే నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగుల్లో నడచెదను, గాలో ప్రభు స్వరమునే వినుచుందును. సర్వమిచ్చేదాను, చెంత నుండేదాను. యేసుడే
ప్రేమమయుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయంగంతును యేసునే నే వెంబడింతును నేనేసుని వెలుగులో జను దిన సహాయమునే పొందెదను సుఖ దుఃఖమైన మరణంబైన యేసుడే నాయండ నుండును నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయంగంతును యేసునే నే వెంబడింతును నేనేసుని వెలుగులో నడచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను యేసుడే నా చెంత నుండును నడచెదనే ప్రభుతో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయంగంతును యేసునే నే వెంబడింతును వార్డు సంఖ్య 575 పాత పుస్తకాల్లో 564 575 564 పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శ్రీరాములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మను సాగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మను సాగు నిలువ సజీవ సాక్షిగా పాప శాపములందు మేము పడి చెడి ఉండగా పాప శాపములందు మేము పడి చెడి ఉండగా దేవమాదు దరికి చేరి లేవ నెత్తితివి దేవమాదు దరికి చేరి లేవ నెత్తితివి ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శ్రీరాములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మను సాగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనా నిలువ సజీవ
సాక్షిగా దినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి. దినము నేను శోధించి దుఃఖ పెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని కనికరించితివి. క్షమించి మమ్ము కరిగితివి. స్తుతులనర్పింతుము. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. స్థిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ ఇగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము. నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. స్థిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ ఇగా. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదారు. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. పరమ తండ్రి
కరములెత్తి స్తుతులనర్పింతుము. శరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. జీవనాత్మ నొసగు నిలువ సజీవ ఇగా. సమాజముగా కూర్చునిదు సన్నిధియందు. సమాజముగా కూర్చునిదు సన్నిధియందు. ప్రార్థన సహవాసములలో స్థిరుల జేయుము. ప్రార్థన సహవాసములలో స్థిరుల జేయుము. తేరి చూస్తూ నీరక్కడకై స్తుతుల నర్పింతుము. తేరి చూస్తూ నీరక్కడకై స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి. శత్రుటురుల త్రుంచివేసి జీవమిచ్చితివి. ఆహాయే మార్పింతుము నీ ఉపకారములకై. ఆహాయే మార్పింతుము నీ ఉపకారములకై. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ గత బ్రతుకులో వాత్సల్యమున గాచిక్షితిన్. గత బ్రతుకులో వాత్సల్యమున గాచిక్షితిన్. నడిపే నవ్యవసవముకై కృపాక్షేమములతో.
నడిపే నవ్య వాత్సరముకై కృపాక్షేమములతో సత్యుడా సిల్వ శక్తినో సాగు సాగముందుకు సత్యుడా సిల్వ శక్తినో సాగు సాగముందుకు పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శ్రీరాములెత్తి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 10వ పేజీ. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై చేరి రావడానికి మీరు అనుకూలపరిచిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ పాదముల దగ్గర కూర్చుండి నిన్ను ఆశ్రయించి మా అక్కరులు, మా అవసతులు, మా విజ్ఞాపనలు నీ సన్నిధిలో విన్నవించుకుని జవాబు పొంది వెలుటి కొరకాయి నీ వైపు చూచుడి కొరకాయి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దాసుడు కన్నులు యజమాని చేత్తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేత్తట్టును చూచినట్లుగా మమ్మల్ని కరుణించే వరకు మీ వైపు చూచు భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, చదవన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. చేరి వచ్చిన ప్రియబడులు ఆత్మీయంగా మేలు పొందుటి కొరకే సహాయపడుతున్నాడు. నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా వారిని సిద్ధపరుస్తున్నాడు. మానవులము అనేక అక్కర్లు కలిగిన వారం. ప్రతి అక్కర కొరకై నీ పాదములను ఆశ్రయించి జవాబు పొందుకొడుకై మీరు మాకు సహాయపడుతున్నారండి. మా వల్ల అనేక చోట్ల ఈ రీతిగా సంఘ ప్రార్థనల కొరకై చేరి వస్తూ ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాండి. వారికి మీ సహాయం అనుగ్రహిస్తారండి. వారితో పాటు మాకు కూడా నీ కృపను విస్తరింపజేస్తారండి. అపవాది యొక్క ప్రతిక్రియపై విజయం దయచేస్తున్నాండి. దానికి కుయుక్తు నుంచి పెంచబడి నీ యొక్క శ్రేష్టమైన నామమును ఘనపరిచినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తారమ్మని యేసు నామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో. ప్రభునందు ప్రేమింటి వారులారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చాం. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం ఏమి ప్రార్థన చేస్తాం? మనకి ఏది లేదో దాన్ని అనుగ్రహించమని
ఏం చేస్తాం? ఉన్నదాని కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఉన్నదాని కొరకు కదా. పిల్లవాడు పరీక్ష రాస్తాడు, రిజల్ట్ వచ్చేంతవరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రభువా రిజల్ట్ రావాలా, మంచిగా సాయం చేయి. ఉద్యోగం రాలేతే ఉద్యోగస్తులు చదువు అయిపోతే ఉద్యోగం ఎదురు చూస్తారు. ఉద్యోగం కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు ఎవరైనా? చేయరు. ఇప్పుడు మనకి ఏది లేదో దానిని దేవుణ్ణి ఏం చేయాలా? అడగాలి. అదే ప్రార్థన. ఇప్పుడు మనకి ఏది లేదు, మనకి ఏమి లేదో అవి మనకు తెలుసు. కొన్ని చేతబట్టుకు వచ్చాం, మన ఇంట్లో ఏదో అక్కర ఉంది, లేకపోతే మన దేహంలో ఏదో అనారోగ్యం ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో అడుగుతాం. ప్రభువా మా ఇంట్లో పలానా అక్కర ఉంది తీర్చు, లేకపోతే నా ఒంట్లో పలానా బలహీనత ఉంది దానిని బాగు చేయి అని ఏం చేస్తాం? మనం అడుగుతాం. అయితే మనకు మరి ఏమి లేదో అనేది మనం చూడగలిగితే, ఇప్పుడు వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఇద్దరు ఉన్నారు. వారెవరు? వారు గుడ్డోరు. వారికి ఏముంది? మనకేమి లేదు. వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏముంది? మనకేమి లేదు. వాళ్ళకి ఏముంది? మనకేమి లేదు. వినపట్ల కొనుక్కుంటే ఏమనపడదు? స్పష్టంగా చెప్పండి. నేను మీకు పరిచయం అయినా కదా, కొత్త ఉన్నా. ఏముంది? వాళ్ళకి నమ్మికుంది, మనకు లేదు. వాళ్ళకి ఏముంది? వాళ్ళకి నమ్మికుంది. దేవుడు అన్నాడు మీ నమ్మిక చెప్పును అన్నాడు. ఏమన్నాడు? మీ నమ్మిక చెప్పును మీకేం చేయాలా? ఇప్పుడు మన హృదయంలో ఒకవేళ నమ్మిక పైకి చెప్తాం, పైకి మనం ఏం చెప్తాం? పైకి అన్నీ దేవుడు చేశాడని అంటాం. లోపల పైకి చెప్పేది ఒకటి, లోపల కలిగి ఉండేది ఒకటి. ప్రభువునందు ప్రేమింటి వారులారా, వాళ్ళకి నమ్మిక ఉంది, మనకేమి లేదు. ఉందా? చెప్పండి, చెప్పాలి. నమ్మిక ఉందా మనకి? మనం అనుకుంటాం. గత దినాల్లో చెప్పాను ఒకసారి. ఒకడు అనుకున్నాడంట, దేవుడు ఏమన్నాడు? నువ్వు విశ్వాసంతో ఈ కొండను చూచి ఇక్కడి నుంచి లేచి ఇంకో ఆడమంటే ఏం చేస్తుంది? అది పాడుతుంది. ఇప్పుడు దేవుడు విశ్వాసంతో అడగమన్నాడు కదా అని చెప్పి ఒక కొండను వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కొండ వైపు చూస్తా ఇంట్లోంచి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఏమని? ఈ కొండలు ఎక్కడ పడాలా? ఈ కొండలు ఎక్కడ పడాలా? సముద్రంలో పడాలి. ఇప్పుడు ప్రార్థన చేసి 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 2-3 గంటలు చేసాడంట. ప్రార్థన చేసేసి కళ్ళు తెరిచాడంట. కొండ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. కొండ ఎక్కడ ఉంది? ఇప్పుడు అంటాడంట, నేను ముందే అనుకున్నాను కొండ పడదని. ఇప్పుడు హృదయంలో నోట్లో ఏముంది? నోటి ద్వారా నమ్మిక ఉంది, కానీ హృదయంలో ఏం లేదు. మన జీవితంలో నమ్మిక లేదు. ఆ గుడ్డోళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, ఒక దినాన వారి యొక్క నమ్మిక మనం చూస్తే, దేవుడు అన్నాడు మీ నమ్మిక, ఆయన కళ్ళు తెరబడతాయని చెప్పలా. ఆయన కళ్ళు తెరబడతాయంటే తెరబడతాయి. ఆయన కళ్ళు తెరబడతాయని చెప్పలా. ఏమని చెప్పాడు? మీ నమ్మిక చెప్పున మీకు. ఇప్పుడు నిజంగా ఏం చేశారు వాళ్ళు? పైకి ఏం చెప్పారు? హృదయంలో కూడా మనం పైకి చెప్తాం, కానీ హృదయంలో మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో, ఎన్ని అవిశ్వాసాలు ఉంటాయో. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చాం. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా ఆ గుడ్డివారు నాకు చూసావు, అట్లాంటి నమ్మిక నాకేం కావాలి? నాకేం చేయాలా? నువ్వు అనుగ్రహించాలి. అట్లాంటి నమ్మిక నువ్వు నమ్మే నమ్మిక కాదు. నువ్వు నమ్మే నమ్మిక ఏంటంటే నోట్లోంచి చెప్పేది ఒకటి, హృదయంలో. నేను అనుకుంటాను వారు కనుక నాలాంటి వాళ్ళు అంటే వారి కళ్ళు తెరవబడతాయా? తెరవబడ. ఎందుకంటే దేవుడు అన్నాడు మీరు ఏమి నమ్మితే ఒకసారి అది ఈయన తిరుగుతాడంటావా? ఈయన తెరవగలడంటావా కదా? ఈయన అంత విశ్వాసం కలిగినటువంటి సారా ఏమంది? బలం ఉడిగిన దాని తర్వాత నాకు సుఖము కలుగునా, నాకు గర్భం వచ్చినా అనుకున్నారు లేదా? మరి ఇప్పుడు సారా కంటే గుడ్డోళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఎట్లాంటి వాళ్ళు చెప్పాలి? గొప్పవాళ్ళు కదా. సారా కంటే గుడ్డోళ్ళు కాదు. ఎందుకంటే సారా కొంత అవిశ్వాసము కనబరిచింది. గుడ్డోళ్ళకు అవిశ్వాసము లేదు. గుడ్డోళ్ళకున్నంత నమ్మిక. కళ్ళు ఉన్నాయి, అన్నీ చూస్తూ ఉన్నాం, అన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నాం, అన్నీ తెలుసు, కానీ మనకేం లేదు. గుడ్డోడికి ఏమి కనపడద్దా? ఏం కనపడదు. కానీ ఆడికి ఎంత నమ్మిక ఉంది దేవుని మీద చెప్పాలి. ఆడికి ఏమి కనపడదు. యేసుప్రభు ఎలా ఉంటాడో వాడికి తెలియదు, కానీ
యేసు ప్రభు మీద మటుకు ఏ నమ్మిక ఉంది వాళ్ళకి? అపారమైన. ఇప్పుడు ఈ నమ్మిక నీకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరగవా? ఇది లేకే కదా నీకు ఇంట్లో ఏమి లేదు తెలుసు, నీకు దేహంలో ఏమి లేదు తెలుసు. మంచిదే, అవన్నీ ప్రార్థన చేసుకో. నువ్వు పలానా అక్కడ ఉంది ప్రార్థన చేసుకో, పలానా అవసరం ఉంది ప్రార్థన చేసుకో. ఎందుకంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరూ ఎట్లాంటి వాడు ఆయన? కృప చూపించుడుకు ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ఎంతమందికైనా ఏది కావలసినా ఇస్తాడు. ఆయన దగ్గర లేనిది ఏది లేదు. కాకపోతే నీ దగ్గర లేనిది ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు. ఏ నమ్మిక ఇది? గుడ్లోడుకున్నంత నమ్మిక. ఏ నమ్మిక? వాళ్ళ పేరు రాయబడలా. ఆ గుడ్డ ఆయనకున్నంత నమ్మిక నీకు లేదు. ఒకవేళ ఇప్పుడు అడిగావు, ప్రభువా, అంటే ఉదాహరణకి నేను ధనవంతుని కావాలనుకుంటున్నాను ప్రభువా అని అడిగావు. దేవుడే నేను కరుణించి నీ నమ్మిక చెప్పున అవునుగా కన్నాడు. అవుతావు నువ్వు? చెప్పాలి. ఇక్కడ అయ్యేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటావా? నేను చెప్పింది అర్థమైందా? నీకు ధనవంతులు కావాలని ఆశ ఉంది, ఒక 50 ఎకరాలు సంపాదించుకోవాలని ఆశ ఉంది. దేవుని అడిగావు, దేవుడు నీ భక్తికి మెచ్చో, నీ ప్రార్థనకి మెచ్చో, పోనీ నీ నమ్మిక చెప్పున నీకు జరుగునుగాక అన్నాడు అనుకో. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ధనవంతులు అవుతావు చెప్పాలి నాకు. అక్కడ అవడం ఎందుకు? 50 ఎకరాలు వచ్చేది మనకి, 50 ఎకరాలు భూమి అంతా వచ్చేద్ది మనకి నమ్మితే, నీకు అవసరం అయితే దేవుడు ఇవ్వాలనుకుంటే. కానీ మనం ఏం చేయమంటే నమ్మం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయవలసిన అంశం ఏమిటంటే, ప్రభువా, గుడివారు నమ్మినట్టుగా నా హృదయంలో ఏముండాలి నీ మీద? అబ్బా, అంత నమ్ముకుంటే వాళ్ళ కళ్ళు ఎంత చక్కగా తెరబడిపోయినాయో. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు, ఏ ఆపరేషన్ లేదు కదా. కొంతమందికి ఆ ఉమ్ము రాసి బురద చేసి ఏం చేశాడు ఆయన? శిలువ మీదకి వెళ్ళి ఏం చేయమన్నాడు? కడుక్కోమన్నాడు. ఎంత కష్టం? కష్టం కదా. ఆడికి కళ్ళు ఉన్నాయా? శిలువ ఎక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు ఆడిని బతిమాలుకోవాడు. బతిమాలుతుందా? అయ్యో కొంచెం అక్కడ తీసుకెళ్ళండి అయ్యా. సరే, ఇప్పుడు మొత్తం తలవిట్లు పడ్డాడు, వెళ్ళాడు, కడుక్కు. ఆడికి కష్టమా? వీడికైనా కష్టం ఉందా? ఎందుకు కష్టం లేదు? ఎంత నమ్మికుంచాడు కదా దేవుడి మీద. నీవు నేను నమ్మికుంచితే ఆ నమ్మిక ఎగుతా ఉన్నావా? ఆ నమ్మిక అనేది నువ్వు గనక దేవుని పక్షంగా చూపించగలిగితే ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు? అద్భుతాలే. నువ్వు ఇంకా అంత నమ్మికలోనికి రాలా. ఎగుతా ఉన్నావా? మన దేశం అంతా క్షేమంగా ఉంది. ఒక దేశంలో యుద్ధం వచ్చిందంట. యుద్ధం వస్తే బయటికి వెళ్తాకు ఉండదు, లోపలికి వస్తాకు ఉండదు. సరుకులేమి రావు. రాకపోతే ఒక నాయనమ్మను ఒక మనవడు ఒక ఇంట్లో ఉంటా ఉన్నాడంట. కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చేత గ్రాసం భోజనం గడిచిపోయింది. దినాలు గడుస్తున్న కొద్ది ఏమైపోయినాయి? అన్ని వెచ్చాలు అయిపోయినాయి, అన్ని సరుకులు అయిపోయినాయి. ఇప్పుడు మరి ఎలాగైతే ఇప్పుడు ఆయన నాయనమ్మ చెప్పిందంట, మన దేవుడు నమ్మదగిన వాడు. ఏలియాకు కాకోకము ద్వారా ఏం చేశాడు? ఆయన ఆహారం పంపించాడు. కాబట్టి ఆయనకు నేనేం చేయలేను. మరి ఆవిడ బయటికి వెళ్తే ఏ బాంబు పడితే ఎవడో తెలుసు. నేనేం చేయలేను. కానీ నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలంటే ఆ చిన్నవాడు ఏం చేశాడంటే ఆ కిటికీ తలుపు తీసి భారంగా ఆకలి ఎత్తే ఎలా వస్తుంది ప్రార్థన? గట్టిగా వస్తుంది కదా. భారంగా చేస్తా ఉన్నాడంట. ఏడుపు చేస్తా ఉంటే ఆ రోడ్డు అమ్మట ఒక సైనికుడు వెళ్తా ఉండి ఇటు కిటికీ ఎవడో కిటికీ తీయకూడదు, వెలుతురు రాకూడదు. ఎందుకంటే వెలుతురు వస్తే ఏమవుతుంది? బాంబులు ఎత్తానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి చాలా పకడ్బందీగా ఉండాలా యుద్ధం జరిగినప్పుడు. సరే, ఇప్పుడు ఆయన ఆ తలుపులు వేసేబా అని చెప్తానికి వస్తే వీడు ప్రార్థన చేస్తాను, ప్రభువా, నువ్వు నమ్మదగిన మా నాన్న చెప్పింది, కాకోకలం ద్వారా ఏం పంపిస్తావు? అప్పుడే 2 రోజులు అయిపోయింది భోజనం చేయక అని ఎంతో వేదనతో ఏం చేస్తా ఉన్నాడంట? ఇది ఆడిని ఎవడు? ఆ సైనికుడిని ఆయన క్యాంపస్లోనికి పోయి ఒక నెలకి సరిపడా గ్రాసానంతా తెచ్చి ఆ కిటికీ దగ్గర పెట్టి ఆయన చెప్పాడంట, ఒరే కాకి వచ్చేసింది, నువ్వు చూసుకో అన్నాడంట. కాకి వచ్చేసింది, నువ్వు ఆ కాకి ఎవరు?
ఏదో కాకే కాదు, ఎవరితోనే పంపిస్తాడు ఆయన. కాకపోతే నీకు నాకు ఏముండాలా? ఇప్పుడు గుడ్డ ఆయనకున్న నమ్మిక నీకు నాకు లేదు. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయ ప్రభువా, నీ మీద నాకు ఎలా ఉండాలా? ఆ గుడ్డివాడికి ఉన్నంత నమ్మిక. ఆ గుడ్డివారు మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన ధ్యానించండి. అసలు ఆయన చెప్పింది వారి జీవితంలో నీ నమ్మిక చొప్పున. ఆ మాట చాలా గొప్పది. ఏ మాట? యేసు ప్రభు వారు కళ్ళు ఇవ్వడం అనేది అది సామాన్య విషయం. అది ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే, మన సృష్టికర్త ఆయనే. ఆయనకు నీకు నాకు కళ్ళు ఇవ్వడం పెద్ద సమస్యమీ కాదు. చచ్చిపోయినట్టు సహా ఏం చేశాడు ఆయన? బతికించి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభు కళ్ళు ఇవ్వడం అనేది గొప్ప సంగతి కాదు. కానీ వారు కళ్ళు తెరవటం అనేది ఏ సంగతి అది? ఎందుకంటే నీ నమ్మిక చొప్పున. ఏ చొప్పున? నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. ఎంత గొప్ప విశ్వాసము లేదా ఎంత గొప్ప నమ్మిక వారు కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీ జీవితంలో నమ్మిక ఉందా? గుడ్డోడికి ఉన్నంత నమ్మిక ఉందా? లేకపోతే ప్రార్థన చేసుకో. ఇంట్లో లేవనే సంగతులు కాదు, నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ముందు ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ ఆయన మీద నమ్మిక ఉందనుకో, నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏమవుతాయి? అన్నీ వచ్చేస్తాయి అన్నీ. ఎందుకంటే నువ్వు ఎవరైనా విశ్వాసం ఉంచావు, ఎవరి మీద నమ్మిక ఉంచావు? ఆయన మీద నమ్మిక ఉంచు. ఆయన రాజు హృదయాన్ని కూడా ఆయన నీ కొరకు ఆయన చిత్తవృత్తి చెప్పిన ఏం చేస్తాడు? ఆయన తిప్పుతాడు. కాకపోతే సంగతి ఏంటంటే నువ్వు నమ్మిక ఏం చేయలేకపోతా ఉన్నావు? ఉన్నదే నమ్మిక లేదని కాదు, నమ్మిక ఉందనే ఇక్కడికి వచ్చావు. కానీ ఎంత నమ్మిక లేదు? ఎంత నమ్మిక లేదు? గుడ్డి వారికి ఉన్నంత నమ్మిక ఉంది, కొంచెం కొంచెం ఉంది. పేదరి గారికి నమ్మిక ఉందా లేదా? ఎంత నమ్మిక ఉంది? పేదరి గారికి ఎంత నమ్మిక ఉంది? పేదరి గారికి నమ్మిక ఉందా? నమ్మిక ఉంది కాబట్టి నేల మీద నడిచాడు. ఎంత నమ్మిక ఉంది? 4 అడుగులు వేసినంత నమ్మిక ఉంది, అంతే. ఎంత నమ్మిక? ఓ 4 అడుగులు వేసాడు, అంతే కదా. తర్వాత ఏమైంది? అబ్బా, ఇప్పుడు పేతురు గొప్పవాడా గుడ్డుడు గొప్పవాడా? చాలా మంది కన్నా గుడ్డుడు గొప్పవాడు. మనకంటే 1000 రెట్లు గొప్పవాడు. ఎవరు? ఆడి కళ్ళు లేవు, కానీ ఆయనకి దేవుని మీద ఎంత నమ్మకం. మన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జరిగేసి వస్తూ ఉన్నాం, కానీ ఏం చేయలేదు? దేవుని మీద నమ్మకం. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించకపోవడం, ప్రభువా ఆ గుడ్డివారికి కలిగిన నమ్మిక నాకు ఇవ్వవా? నువ్వు ఎన్నో ప్రార్థన చేసి, ప్రభా ఒక కారు ఉంటే బాగుంటుంది, అలాంటి కారు ఉంటే బాగుంటుంది అనుకోవా? అలాంటి ఉద్యోగం ఉంటే బాగోదా అనుకోవా? అలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండు? ఎలాంటి కొడుకు? మాటనే కొడుకు, అన్నీ తెచ్చే కొడుకు, ప్రేమించే కొడుకు. నీకు కొడుకున్నాడు, కానీ ఎలాంటి నీ మాట అంటాడా? ఇప్పుడు ఎవడన్నా మంచి అలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండు అనుకోవా? మంచిదే. మరి అలాంటి నమ్మిక ఉంటే అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎలాంటి నమ్మిక? అబ్బా, గుడ్డోడికి ఉన్నంత నమ్మిక. ఆయన పేరు, కొంతమంది పేర్లు పరిశుద్ధాత్ముడు రాయలే, ఎందుకంటే పేర్లు పెట్టేసుకుంటారనేమో కదా. ఎందుకంటే అబ్రహాం పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారు? ఆ గుడ్డైన ఎంత గొప్పోడో. నేను ఈ వాక్యాన్ని ఇప్పుడు కాదు, గత దినాలు ధ్యానిస్తానుకున్నాను. నా మీద ఎన్ని రెట్లు పెట్టాడు ఆ గుడ్డాయన. ఎందుకంటే ఆయన చేత పోషించబడతా ఉన్నాను, ఆయన కార్యాలు చూస్తూ ఉన్నాను. కానీ ఏదైనా మీటింగ్ పెట్టాను అనుకో, ముందు విశ్వాసానికన్నా అవిశ్వాసం ఏం చేస్తుంటుంది నాతో? జనం వస్తారంటావా? వాతావరణం బాగుంటుంది అంటావా? సంవత్సరం బాగా జరుగుద్ది అంటావా? ఎన్ని కార్యాలు జరగల. మనం ప్రత్యేక కొడుకులు పెడితే చెట్టిపోయాడు దాకా వర్షం కురిసింది, తాళపాలలో కురిసిందా? కూరలా. ఒకడు ఫోన్ చేశాడు నిడదోలు గేట్లో ఉండి, అనయ్య ఏం చేస్తా, ప్రార్థన జరుగుతుంది, మొదటి అనయ్య తెక్కుడు చేస్తున్నాను, ఇక వర్షం ఇక్కడ ఏం లేదురా వర్షం. అద్భుతాలు చేశాడు ఆయన. కానీ మరలా పెడితేప్పటికి ఏమొస్తుంది చెప్పండి? అవిశ్వాసం వస్తుంది. ఈ గుడ్డోడి వల్ల అయిపోవాలని నాకు కోరిక. కళ్ళు లేకపోయినా పర్లేదు, కానీ గుడ్డోళ్ళ ఉంటే అంత మంచిదో. ఆయన అంత నమ్మిక ఉంచాడు దేవుని మీద. ఆయన అన్నాడు, మీ నమ్మిక చొప్పున. అంతే, ఇద్దరు కళ్ళు ఏమైపోయినాయి? తెరబడిపోయాయి. గుడ్డోడుకున్నంత నమ్మిక నీకు నాకేం కావాలా? అవును. కాబట్టి నువ్వేం ప్రార్థన చేయాలా? ఆ గుడ్డ ఆయనకున్నంత నమ్మిక నాకేం చేయాలా? అది పరిపూర్ణమైన, దాంట్లో ఇంకెక్కడ ఏమి లేదు. అవిశ్వాసానికి కానీ, వెంటుకు వాసి అపనమ్మిక కానీ
తావు లేదు. నీ జీవితంలో పెట్టుకో. గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం కదా. ఇంకా విశ్వాసం ఉంచిన వారు చూస్తాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా నమ్మిక ఉంచిన వారు ఆది కాండం 50 అధ్యాయం, ఆది కాండం 50 అధ్యాయం 25 వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపును చూస్తూ ఉన్నాం. యోసేపు ఏం తీసుకోమన్నాడు? యేసు ఏం తీసుకోమన్నాడు? ఎముకలు. ఆయన భూమి మీద ఉండడు. ఆయన శరీరము భూమిలో ఏమైపోద్ది? లయమైపోద్ది. కానీ ఆయన నమ్మిక మట్టుకు ఎప్పుడు దాకా ఉంచాడు నమ్మిక? భూమి మీద ఉన్నంత వరకు నమ్మిక ఉందంటే అది పర్వాలేదు. ఈయన నమ్మిక ఎప్పుడు దాకా ఉంది? దేవుడు ఒక దినాన్ని నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. విడిపించినప్పుడు మీరేం తీసుకుపోవాలా? నా ఎముకలు ఎప్పుడు దాకా ఉంచాడు విశ్వాసము? ఎప్పుడు దాకా ఉంచాడు నమ్మిక? భూమి మీద లేకపోయినా ఎవరి మీద నమ్మిక ఉంది? ఆయనకి ఎవరి మీద నమ్మిక ఉంది? అబ్బా, భూమి మీద లేకపోయినా ఎవరి మీద నమ్మిక కదా. భూమి మీద ఉన్నప్పుడు మాకు నమ్మిక ఉండదు. ఎందుకంటే భూమి మీద ఉన్నా కానీ మన పిల్లల గురించి మనకి ఎంత చింతో, వీళ్ళు ఏమైపోతారో, వీళ్ళ గురించి ఏంటో కదా. ఆయన భూమి మీద ఉండడు, కానీ ఆయనకి ఎవరి మీద నమ్మిక? మరి నువ్వు అలా నమ్మిక ఉంచావనుకో, ఆయన భూమి మీద ఉండడు ఆయన. ఎందుకంటే ఆయన మరణ దినాలు సమీపించేసినాయి. ఆయన చచ్చిపోతాడు. ఇప్పుడు చచ్చిపోతే ఐగుప్తులు ఆయన్ని పాతిపెట్టేస్తారు. కానీ ఆయన అంటాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అంతేకాదు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అప్పుడు మీరేం తీసుకుపోవాలా? మరి ఎంత నమ్మికండి దేవుని మీద. ఈయన చచ్చిపోయినా కానీ ఎవరి మీద నమ్మిక ఉంచాడు? మనకుందా? బతికుండగానే లేదు. ఎవరి మీద? బతికుండగానే దేవుని మీద మనకేం లేదు, నమ్మిక లేదు. యోసేపుకి ఎప్పుడు దాకా నమ్మిక అంటే ఆయన చచ్చిపోతాడు, ఆయన దేహం పాతిపెట్టేస్తారు, ఆయన శరీరం అంతా భూమిలో కలిసిపోద్ది, ఎముకలే ఉంటాయి. అయినప్పటికీ ఆ ఎముకలను ఏం చేయాలి మీరు? ఎంత నమ్మిక చెప్పాలి? ఇప్పుడు ఈ నమ్మిక అంతా ఎవరిని బట్టి వచ్చింది? నిశ్చయముగా దేవుడు మిమ్మును. ఎవరి మీద నమ్మిక ఇది? నాలాంటి గొప్పోడు లేకపోతే మోసే పుడతాడు, మోసే మీద నమ్మిక కాదు. ఒకవేళ మోసే మీద నమ్మిక ఉందనుకోండి, మోసే తీసుకురాగలడా? ఎందుకంటే మోసే సామాన్యుడేం కాదు. ఐగుప్తు సకల విద్యలందు మోసే ఎట్లాంటి వాడు? ప్రవీణుడే కదా. ఒక్క దెబ్బతో ఐగుప్తుని ఏం చేశాడు? ఆయన చంపేశాడు. ఎక్కడ బాధ పెట్టాడు? చెప్పాలి. ఇసుకలో ఎక్కడ బాధ పెట్టాడు? ఎంతమంది బాధ పెట్టారు? ఒక్కడే. ఎవరో? ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నాం అనుకో, చచ్చిపోయినప్పుడు గొయ్యి తవ్వుతాం కదా. గొయ్యి తవ్వుతుందామా? తవ్వుతామా? చూసారు ఎప్పుడైనా తవ్వుతాం? గొయ్యి తవ్వుతారు. గొయ్యి మన ఏరియా అంతా ఏంటి? మట్టి. మనం తీస్తే అక్కడే ఉంటుంది. అది ఇసుక అనుకో ఏమవుద్ది? జారిపోద్ది. పోనీ 2-3 ఉన్నారనుకో, ఏదో అడ్డెట్టి ఏం చేయొచ్చు? ఆపొచ్చు, లేదా దూరంగా వేయచ్చు, మొత్తం ఏదో చేయొచ్చు. ఒకడే. కానీ దేంట్లో బాధ పెట్టాడు? ఇసుకలో బాధ పెట్టాలంటే ఎంత నైపుణ్యం కావాలో తెలుసా? ఇసుక తవ్వే కొలది ఏమవుతూ ఉంటుంది? జారిపోతూ ఉంటుంది. అందుకే సామెతల గ్రంథకర్త చెప్పాడు, రాయి బరువు ఇసుక అంటే ఏంటి చెప్పాల? రాయి బరువు, ఇసుక భారం ఏంటి చెప్పాలా? రాయి బరువే, భారం కాదు. రాయి బరువే, భారం కాదు. ఇసుక బరువే, భారమే. ఎందుకంటే దానికి దులెత్తగా ఉండదు. ఏం చేయాలా? భుజం మీద నెత్తి పెట్టుకుని ఏం చేయాలా? ముయ్యాల. రాయి బరువే కానీ భారం కాదు. కొంతమంది బరువే కానీ భారం కాదు. కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు? భారం. అలా మొయ్యిపోతే ఏమవుదు? పని అవ్వదు. అదవుతుందా? ఒక్కొక్కడు ఉంటాడు, ఆడు ఏమి చేయడు కానీ ఆడిని ఏం చేయాలి మనం?
పొగుడుతూ ఉండాలి, లేకపోతే కుదరదు. ఇట్లాంటి వాళ్ళు భారం. రాయి బరువు, ఇసుక భారం. ఇసుకలో పెట్టాడంటే ఎవరిని? ఐగుప్తీయుని. ఆ మాట నేను చదువుతున్నప్పుడు ఒక్కడే ఇసుక ఎలా పెట్టాడంట, తవ్వే కొలిది ఏమవుతుంది, అదంతా ఎడారే. పాలస్తీనా, అదే యెరూషలేము పరిసర ప్రాంతాలు, లేదా ఐగుప్తు అంత ఎట్లాంటిది అది? ఎడారి. ఆ ఎడారి ఇసుకలో ఎలా బాధ పెట్టాడంటావు మోషే? ఎంత నైపుణ్యం ఉంటుందంటావు ఆయనకు? అంత గొప్పోడు. ఒకవేళ అంత గొప్పోడు మీద యోసేపు నమ్ముకుంచాడా? అంత గొప్పోడు ఏమైపోయాడు? అంత గొప్పోడు ఏమైపోయాడు? పారిపోయాడు. అంత గొప్పోడు ఏమైపోయాడు? ఈ సంగతి నిశ్చయముగా బయలుపడినని మోషే భయపడి ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. మరి యోసేపు ఎవరి మీద నమ్ముకుంచాడు? పారిపోయాడు మీద కాదు. మోషే గొప్పవాడే, మోషే దేవుని చేత వాడబడిన వాడే. కానీ నమ్మిక ఎవరి మీద ఉంచాలా? నువ్వు గొప్పోడివే, నీకు నైపుణ్యం ఉంది, నువ్వు అన్నీ ఎరిగిన వాడివే, కానీ నువ్వు నమ్మిక ఎవరి మీద ఉంచాలా? యోసేపుకు తెలుసు. అందుకే ఫరో యోసేపుని పిలిచినప్పుడు ఎవరు కళ్ళభావం చెప్తావు కదంటే ఆయన ఏమన్నాడు? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము. ఎవరి మీద నమ్మిక ఆయనకి? నువ్వునే అది చెప్పాలా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన పిల్లలకు కొనిపెట్టగల సత్తా ఉంది, కానీ నువ్వేం చెప్పాలా? దేవుని అడిగమ్మా, ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన అడిగితే నువ్వు మనుషుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. మనుషుల మీద నమ్మకం పెట్టేవాడు వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఏం చేయలేరు, చేయలేరు. మోషే సామాన్యమైన వాడు. బైబిల్ చెప్పింది ఏమని? ఐగుప్తు సకల విద్యలందు మోషే ఎట్లాంటి వాడు? ప్రవీణుడు. కానీ యోసేపు ఎవరి మీద నమ్మకం? మనం కొన్నిసార్లు గొప్ప గొప్పల మీద నమ్మకం పెట్టుకుంటాం. ఒకవేళ వాళ్ళు చేయాలని ఉన్నా ఏం చేయలేరు, చేయలేరు. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలా? ఆయన నమ్ము, ఎక్కడన్నా వెళ్ళిపోతావు. ఎప్పుడు యోసేపు చనిపోయాడు, కొన్ని తరాలు గతించిపోయినాయి, మోషే వచ్చాడు, మోషే మళ్ళీ పారిపోయాడు, తిరిగి వచ్చాడు, అద్భుతాలు జరిగినాయి. అప్పుడు బయలుదేరారు. అప్పుడు మోషే ఎముకలను, క్షమించండి, యోసేపు ఎముకలను మోషే ఏం చేస్తా ఉన్నాడు? ఈ నమ్మిక అంతా ఎవరిని బట్టి వచ్చింది? అదే మోషే మీద నమ్ముకుంటున్నాడు అనుకో. ఒకవేళ ఆయన ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇంకా పలానా పడతాడా, ఆడికి ఏదోలాగా చారేయండి అని చెప్పాడు. ఈ చెప్పిన ఉంటాడా? ఈ చెప్పిన ఉంటాడా? ఎన్నోడు ఉంటాడా? పోనీ ఏదైనా కాగితం రాశారు, లేదా ఏదైనా చర్మ కాగితం మీద పెట్టారు, అది ఉంటుందా? కానీ దేవుని మీద నమ్మిక ఏమైంది? ఇప్పుడు ఏ నమ్మిక కావాలి నీకు నాకు? చచ్చిపోయినా కానీ ఆయన ఏం చేయగలడు? మాట ఆయన మీద ఉంచాలి నమ్మిక. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోవా? నేను నాకు ఆదరణ కొడుకు వెళ్ళాను, ఇదే చెప్పాను, చెప్తున్నాను కదా నేను వాక్యము. ఒక దినాన్ని నాకు కూడా ఏం పెడతారు? ఆదరణ కొడుకు పెడతారు. పెడతారు నాకు కూడా ఒక దినాన్ని ఆదరణ కొడుకు. అప్పుడు నీ గురించి నా గురించి ఒక సాక్ష్యం ఉండాలా. భూమి మీద ఎలా జీవించాం, దేవుని మీద నమ్మికుంచామా? ఈ శ్రేష్టమైనటువంటి మాట. గుడ్డివారు నమ్మికుంచినట్టుగా నీవు నన్ను నమ్మికుంచితే ఎంత మంచిది. ఇప్పుడు నీకు నాకు అది లేదు, ఇసమెత్తు కూడా లేదు. 100కి ఎంత శాతం లేదు చెప్పాలి? ఎంత శాతం లేదు? నాకైతే 1% కూడా లేదు. ఇప్పుడు దేవుడు నన్నే ఆ మాట అన్నాడు అనుకో, ఒకవేళ నాకు ఎన్ని అనుమానాలు అయితే గుడ్డివారు ఎంత గొప్పవారో. రెండోదిగా మనం చూస్తే యోసేపు భూమి మీద లేడు, శరీరం లేదు, కానీ ఎముకలు ఏం చేయాలా? ఎంత నమ్మిక ఆయన మీద? దేవుడు నిత్యం ఎమును అంతే. నీవు ఎవరి మీద నమ్ముకుంచాలా? మోషే మీద కాదు, అహరోను మీద కాదు, మిరియాము మీద కాదు, అమ్రాము యొక్బెదుల మీద కాదు. ఎవరి మీద నమ్మిక? అది నీవు ఆయన మీద నమ్మికుంచు. ఎన్నైనాయి? చూడండి ఇంక ముందుకు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టి కృపనొందుదును గాక నేను. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుట, నాటి నుండి దుఃఖముఖిగా నుండిట. హన్నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట, నాటి నుండి
దుఃఖముఖిగా నుండుట ఎందుకు ఎందుకు మానింది? అప్పటికి హన్న గర్భం ధరించిందా? ధరించలే. కానీ ఏలి ఆమెతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి అమ్మా, 17 వచనం. అంతటి ఏలి, నువ్వు క్షేమముగా వెలుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి. అంతే. ఇప్పుడు ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన ఏం చేస్తాడు? ఎవరి మీద నమ్మకం ఉంచింది ఇవిడ? ఎవరి మీద? నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మాయన కదా. ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? ఎవరు? ఎల్కానా ఎన్నిసార్లు చెప్పాడు? చాలాసార్లు చెప్పాడు. సంవత్సరం వెళ్తున్నారు దేవుని బలిపించడానికి. సంవత్సరం చెప్తా ఉన్నాడు. ఎందుకమ్మ ఏడుస్తావు? 7 కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడును కానా? ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు వాదరించాడు. కానీ ఏం చేసింది? ఏడుస్తూనే ఉంది. దుఃఖం తీసివేయలే, భోజనం చేయట్లే, ఉపవాసాలే. కనుక దినాన ఏలి చెప్పాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకేం చేస్తాడు? అంతే. అన్నాటి నుండి దుఃఖముఖిగా నుండుట ఎంత నమ్మిక. అందుకనే ఎవరు పుట్టారు? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఎవరాయన? ప్రవక్త. అంతేకాదు బాల్య దినములలోనే అంతటి వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను. గొప్ప గొప్ప సంగతులు జరగాలి అని కనుక మనం తలస్తే ఎంత నమ్మిక ఉంచాలి. హన్న ఉంచిన నమ్మిక, గుడివారు ఉంచిన నమ్మిక, యోసేపు ఉంచిన జరగలేదు. కానీ ఏం చేసింది ఆమె? భర్త చెప్తే ఆమెకు నమ్మికలే. కానీ దేవుడు చెప్పినది మాట, దైవజనుడు చెప్పిన మాట ఆమె ఏం చేసింది? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నీవు నేను ఎంత నమ్మిక ఎవరి మీద ఉందా? లేకపోతే నువ్వు అడగవద్దా? నీకు నీ ఇంట్లో ఏం లేవు తెలుసు కదా. ప్రభా పలానాది లేదు అనుగ్రహించు. నీ ఒంట్లో నీకు ఏం లేదో తెలుసు కదా. ప్రభా పన్ను నొప్పి వస్తూ ఉంది, కాళ్ళు నొప్పి వస్తూ ఉంది, కడుపు నొప్పి వస్తూ ఉంది, తలనొప్పి, ఏది ఉంటే అది. మరి నీ యొక్క విశ్వాస జీవితంలో నమ్మిక లేదు కదా. ఉందా నమ్మిక? చెప్తావా? ఉందా? నాకు గుడ్డివారికి ఉన్నంత నమ్మిక ఉందని చెప్తావా? నాకు యోసేపుకున్నంత నమ్మిక, చనిపోయి పాతి పెట్టబడి చర్మము చీగిపోయి ఎముకలు మిగిలిన తర్వాత కూడా ఆయనకేముంది? విశ్వాసం ఉంది. మనకి మనంతా పేతురు విశ్వాసమే. మనంతా ఏ విశ్వాసం? పేతురు విశ్వాసం. ఒక నిమిషం ఉంటుంది, మళ్ళా నిమిషము ఉండదు. ఎరగండి, ఈ శ్రేష్టమైన సంగతి చదువుతా ఉన్నావా? నీవు నేను ప్రభా హన్నా వంటి ఒక్క ఆనాటి నుండి ఆమె జీవితం ఏం లేదు. మనకు ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చెప్పండి? మనకి ఎన్ని దుఃఖాలు ఉన్నాయి? మన ఒక ఇంటికి వెళ్ళాను, ఆవిడ అంది నాతో, తమ్ముడా పిల్లడికి ఏదైనా సంబంధం చూడు. అదే బాధ, అదే బాధ. ఆడన్నాడు 10th క్లాస్లో పాస్ అయ్యేందుకు బాధపడ్డావు, పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్లో సీట్ వద్దలేదని బాధపడ్డావు, సీట్ వచ్చింది. ఇంజనీరింగ్లో సీట్ వద్దలేదని బాధపడ్డావు, సీట్ వచ్చింది. అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు ఏం కావాలా? $1,000 సంపాదిస్తున్నాను. కానీ ఇంకా ఏం లేదు నీకు. ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు పుడతారో లేదని, పిల్లలు పుడతారో అనేది బాధ. రేపు పొద్దున ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు పెళ్లి చూస్తారో లేదని ఆ బాధ ఇది ఇవిడికి. ఏం బాధ? జరుగుద్ది, కంగారు పడకు అన్నాడు. నాకు భలేగా ఆశ్చర్యం వేసింది ఆడి మాట. ఏదో ఒక బాధ. కానీ ఇవిడికి ఏ బాధ? ఎందుకు బాధ లేదు? దేవుని మీద ఏముంచింది? నీకు నాకు నమ్మిక ఉంచితే బాధ ఉండదు. నమ్మిక ఉంచక ఏమవుతుంది? అంత బాధే. రేపటి గురించి చింతే. ఎరుగు మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయి. ప్రభా అన్న ఉంచిన నమ్మిక నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట. నాకు ఎంత దుఃఖమో, రేపు ఏమైపోద్దో, రేపు ఏమవుతుందో నాకు తెలియదు, రేపు ఉంటామో పోతామో తెలియదు. కానీ ఎంత బాధో రేపటి గురించి. అన్న ఆయన దేవుని మీద నమ్మిక ఉంచిన కారణం ఆవిడ అంటది, నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట. ఆయన మీద నమ్మిక ఉంచి నీకు ఏముండదు చెప్పండి? దుఃఖం ఉండదు.
మన జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నాయి, నాలుగవది చూసి మనం ప్రార్థనకు వెళ్తాం చూడండి. నాలుగవది ఎన్ని చూసినప్పటికి నాలుగవది చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17 5వ వచనం. అది పోయి యెహోవా సెలవు చెప్పిన యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగి దగ్గర నివాసము. ప్రభునందు ప్రేమింటి వారలారా చూడండి, ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కేరీతు వాగి దగ్గరికి పొమ్మన్నాడు. ఇప్పుడు కేరీతు వాగి దగ్గర ఏం పంపిస్తానన్నాడు? ఏం పంపిస్తానన్నాడు? ఆహారం. ఎవరితో? కాకోకలంతో. అర్థమవుతుందా? ఎవరితో? ఇప్పుడు లోకంలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంగిలి చేతి ఏం చేయరండి వాళ్ళు కాకిని కొట్టరు, పిల్లిని కాదు. ఎంగిలి చేతి ఏం చేయరు. అట్లాంటి వాడు ఆకేసి భోజనం పెడతానంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరా? నమ్మరు. కొంతమంది ఉంటారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం. అట్లాంటి వాడు కేకేసి భోజనం పెడతామని నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు ఈ జాతికి చెందింది ఇది ఏది? కాకి. అది తణుకుపోతామే కానీ పెట్టింది ఎప్పుడైనా చూశారు మీరు? మీ చరిత్రలో కాకి భోజనం పెట్టిందని ఎప్పుడైనా తెలుసా? కానీ ఇప్పుడు ఆ నమ్మిక ఏ నమ్మిక అంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవాల మాట. అది ఆ మాట. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు ఎవరికి? ఇప్పుడు నువ్వు ఆలోచించి కాకి తెత్తదని నమ్ముతావు నువ్వు? అక్కడ నువ్వు ఉండు, నేను ఎవరో ఒకటి చేత రోజు భోజనం పంపిస్తానన్నావు అనుకో, ఎంతో కొంత నమ్మిక ఉంటుంది నీకు. ఎంతో కొంత నమ్మిక. ఎందుకంటే మనిషి కదా తెస్తాడని కదా, కానీ దేంతో నమ్ముతావు నువ్వు? చెప్పాలి మరి, నీకు ఎంత నమ్మిక ఉందా అని. ఆయన పోయి కేరీతు వాగి దగ్గర ఏం చేశాడు? ఉన్నాడంతే. ఉదయం వచ్చేస్తూ ఉంది, సాయంత్రం వచ్చేస్తుంది, టైంకి వచ్చేస్తూ ఉంది. ఏమవుతుంది ఇంకా మనిషి కంటేనే ఇప్పుడు ఏమో మన ఊళ్ళో ఏమైపోతున్నాయి, మన ఊళ్ళో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఊళ్ళో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎప్పుడు అనుకున్నారు మీరు? ఎప్పుడు అనుకోలేదు. నేను ఆ తుమ్ము దాటేంతవరకు ఏంటి టెన్షనే. ఎందుకంటే ఏదో పని మీద వెళ్తాం, పిల్లల్ని కాలేజీకి బస్సు ఎక్కిస్తూ ఉంటాం, పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోవాలా. అక్కడ ఏమైపోతుంది, అది దాటేంతవరకు టెన్షనే. కాక టెన్షన్ ఉంటుందా? అది శుభ్రంగా ఆకాశంలో ఎగురుద్ది. దానికి ట్రాఫిక్ జాములు ఉండవు, ఏ జాములు ఉండవు దానికి. ఇప్పుడు ఏలియా ఎట్లాంటి నమ్మిక ఉంచాడు? ఎట్లాంటి నమ్మిక? ఆ మాట గమనించాలి మీరు. ఎట్లాంటి నమ్మిక? కాకి చేత ఆహారం పంపిస్తానంటే నమ్మాడు. దేని చేత? కాకి చేత ఆహారం. ముందు చెప్పాడు ఆయన, నువ్వు అక్కడికి పోయిండు, నేను కాకోకలకు ఏం చేస్తాను? కాకి చేత నేను భోజనం పంపిస్తానంటే ఏలియా నమ్మి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కెరీతు. నువ్వు వెళ్తావా? వెళ్ళవా? పాస్టర్ గారు ఏది వెళ్ళిపోయింది లోపలికి? వెళ్ళవా? చెప్పాలి. వెళ్ళవా? వెళ్తావా? ఎందుకంటే మన జీవితంలో ఏం లేదు. నేను పిల్లవకముందు అనుకున్నాను, నా భార్య నా మాట అనాలా, నేనేం చెప్తే అదేం చెయ్యాలా, అలా ఉండేదని చేసుకోవాలా. ఎందుకంటే ఏదైనా ఆలోచన చేస్తాము కదా అని ఏం చేశాం అనుకున్నాను. ఇప్పుడు చేసుకున్నది ఉన్నది కదా, మంచినీళ్ళు తెమ్మంటే ఎందుకని అడుగుద్ది? మంచినీళ్ళు తెమ్మంటే అర్థమైంది మీకు? ఆ గ్లాస్ ఎలా పట్టరామన్నాం అనుకో, ఎందుకని? ఎవరు అడుగుతారు ఎందుకని? నమ్మిక లేనోళ్ళు అడుగుతారు. గ్లాసు తెమ్మన్నాం అనుకో ఏం చేయాలా కదా. అలెగ్జాండర్ని అడిగారంట. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించేస్తూ ఉన్నాడు. ఆయనకి సైన్యం తక్కువైనా ఎక్కువైన సైన్యాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? జయించేస్తూ ఉన్నాడు. అర్థం అవ్వట్లేదు రాజులకి. కొంతమంది ఆయనతో లేక సరెండర్ అయిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు
ఏమైందంటే ఒకడు వచ్చాడంట రాజు. అయ్యా ఏంటయ్యా నీ విజయరహస్యం, నీ విజయరహస్యం ఏంటి చెప్పు అంటే ఆయన అన్నాడంట, తప్పట్లు కొట్టాడంట. ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వస్తే ఆయన అన్నాడు, రే మీరు బిల్డింగ్ మించి దూకేని అన్నాడు. దూకేసాడంట. బిల్డింగ్ మించి దూకైతే ఏమైపోతాయి, చచ్చిపోతారు, లేదా కాల్సి తిరిగిపోతాయి. దూకేశాడు. దూకేసిన తర్వాత మళ్ళీ తప్పడ కొట్టాడంట. తప్పడ కొడితే మళ్ళీ ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వస్తే ఆయన అన్నాడు, వరకు కింద దూకేశారు, కాలు ఇరిగిపోతే హాస్పిటల్లో జాయిన్ చేయండి, చచ్చిపోతే పాతి పెట్టండి అన్నాడంట. చచ్చిపోతే అదే నా విజయరహస్యం అన్నాడు. ఆయన విజయరహస్యం ఏంటి, ఆయన ఏం చెప్తే మనం చేస్తామా? ఏం చేశాడు, ఏం చెప్తే అది చేశాడు. నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకోకలం ద్వారా ఏం చేస్తాను నీకు నేను, ఆ మాటని వెళ్ళిపోయాడంటే ప్రభు కాకి వెళ్తుంది ప్రభు అన్నాడా? ఎవరు నమ్మాడు? కాకులను నమ్మలా, పంపించే దేవుణ్ణి నీవునే. అంతే, మనం అలా ఉండాలా. మనం ప్రార్థనకు వచ్చాం, ప్రభువా గుడ్డివాడుకున్నంత నమ్మిక నాకు అనుగ్రహించు, హన్నాకుండిన ఆ నమ్మిక నాకు అనుగ్రహించు, యోసేపుకుండిన నమ్మిక నాకు, ఏలియాకుండిన నమ్మిక కూడా నాకు. ఆయనకి సంగతి తెలిసిపోయింది. సంగతి తెలియనంతసేపు కొన్నిసార్లు ఏం చేస్తాం, జేబులో డబ్బులు లేవు కానీ డబ్బులు ఉన్నట్టు ఇంత కట్టెట్టాడు, ఏది ఉత్తి కాగితాలు కట్ట. జేబులో డబ్బులు ఉన్నాయి నీకు ఇస్తాను, నేను జేబులో డబ్బులు నీకు ఇస్తాను, నేను తిప్పుకున్నాడు కూడా. ఒకరు అనుకోకుండా ఏ సెల్ ఫోన్ తీశాడు, లోపల ఉన్నది కట్ట ఏం చేసింది, బయటకు వచ్చేసింది. ఏ కట్టది, ఏ కట్ట? కాగితాలు కట్ట, రూపాయల కట్ట కాదు, కాగితాలు. నమ్ముతాడు ఇంకాడు, నమ్ముతాడా? వీడి దగ్గర కాగితాలు ఉన్నాయి, నమ్మడు. ఇప్పుడు ఈయనకేం చేసింది, తెలిసిపోయింది. ఎవరు తెస్తారని చెప్పారు, కాకోకం తెస్తా, కాకి తెస్తుంది. మరి నమ్ముతాడా? నమ్మాడు. అదే మరి దేవుడి మీద నమ్ముకుంచు. కాకి కాదు, అవసరమైతే చీమ కూడా తెచ్చేద్ది. ఏం చేస్తుంది, తెచ్చేది ఎలా తెస్తుందో తెలియదు, అంత బలం ఇస్తాడు దేవుడు. భక్సింగ్ గారు చెప్పాడంట, ఏమని, బైబిల్లో చేప కడుపులో యోన 3 దినాలు ఉన్నాడని ఏం చెప్పబడింది. అదే బైబిల్లో యోనా కడుపులో చేప 3 దినాలు ఉన్నదని చెప్పినా ఏం చేస్తాను నేను, నమ్ము. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. మనకి ఇంకా అంత నమ్మిక రాలా. చెప్పుకుంటున్నాం ఆయన కథ, ఈయన కథ, లేదా బైబిల్లో రాయబడిన సంగతులు చెప్పుకుంటున్నాము, కానీ అంత నమ్మిక మనకు. అంత నమ్మిక ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు, అంత నమ్మిక ఉంటే అద్భుతాలు చూస్తావు. ఆయనకు అసాధ్యమైంది ఏది. కాకపోతే నీకు ఉండాల్సింది ఏంటంటే ఆయన మీద అది ఎంత నమ్మిక, గుడ్డి వారికి ఉన్నంత నమ్మిక. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 నిమిషాలు చేస్తావు, 2 నిమిషాలు చేస్తావు, టైం అయిపోతుంది, ఇంటికాడ చేయి. ప్రభు అంత నమ్మిక నాకు ఏం చేయాలా, నువ్వు అనుగ్రహించు. చేస్తే ఒక దినాన నీ ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడి భూమి మీద అలాగూ ప్రార్థన చేసి పొందుకోండి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. సాయంత్రము సియోనులో ప్రార్థన కూడిక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య, ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో జ్ఞాపకం పెట్టుకున్నాడు. పరిచర్యలో దేవుడు సహాయపడినట్లుగా, ఆయన అభిషేకం అనుగ్రహించి వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత రానున్న దినాలలో మనం ఇంకా 3 సంగతులు, ఒకటి సువార్త, రెండోది యూత్ మీటింగు, మూడోది దైవ సేవకుల కూడిక. 3 జరగాలి ఇంకా ఈ 3 నెలల్లో. దేవుడు సమయం అనుగ్రహించి అవి జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. సువార్తలో బాప్తిసాలు కూడిస్తే బాగుండని తలంపు ఉంది. ప్రభు చిత్తం అయితే జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆయన చేయాలి. మన ఆలోచన, మన తలంపు, లేకపోతే మన శక్తి అదేమో ఏం చేయలేదు, చేయలేదు. కాబట్టి అలాగూ ప్రార్థన చేయండి. తర్వాత మేరీ మన కొరకు మీరు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. ఆ బిడ్డ గర్భవతిగా ఉంది. 2 దినాన్న దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి మగబిడ్డను అనుగ్రహించాడు. మొదటిసారి కూడా మగబిడ్డే, రెండోసారి కూడా మగబిడ్డే. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఆపరేషన్ ద్వారా నిన్న మగబిడ్డను అనుగ్రహించాడు దేవుడు. ఏదైతే ఆమె నష్టపోతా వచ్చిందో ఆపరేషన్ ద్వారా అదంతా తిరిగి సమకూర్చబడ్డ కొరకు, అంత ఆరోగ్యంగా ఉండేటి కొరకై మీ ప్రార్థనలో ఆ బిడ్డల కొరకై జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత జయరాజు గారని మనకి నిడదవోళ్ళలో మన దగ్గర కూడా వచ్చి వాక్యం చెప్పారు కదా మీటింగ్స్ అప్పుడు. జయరాజు గారు, తిరుపతి జయరాజు గారని, ఆయన తల్లి మొన్నటి దినం మహిమలోకి వెళ్ళింది. నిన్న భూస్థాపనలో దేవుడు వారికి సహాయపడుతూ వచ్చారు. అయితే 4 కుమారులు, కుమార్తె, వారి యొక్క ఆదరణ కొరకే కూడా మీ ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకుని దేవుని దాసుడు ఎన్నో చోట్ల వాడబడుతూ ఉంటాడు ఆయన. మరి ఇంకను మరి దీన్ని బట్టి ఏమి ఆయన బలహీన పడక ధైర్యం తెచ్చుకొని యాత్రా జీవితంలో దేవుని పనులు ఇంకా ముందుకు సాగుడు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కలు చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. దేవదాస్ గారు, ఆయన పేరు దేవదాస్ గారు, తాడేపల్లిగూడెంలో బంధువులు ఆయన మహిమలోకి పిలబడ్డారు. రేపు ఆదరణ కూడిక, అక్కడ కూడా దేవుడు చక్కగా క్షేమంగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. నీ మాట ఎంత శ్రేష్టము. నీ మాట వినినప్పుడు ప్రభా నీవు అనుగ్రహించేటువంటి స్వాతంత్రము, ధైర్యము, ఇవన్నీ కూడా సారిసారికి మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా అయోగ్యుని ఏ మంచి లేనివాడును అయినప్పుడు నేను లేఖనాలను వివరించడి కొరకాయి ప్రభా నీ యొక్క కనుదృష్టి నా మీద ఉంచిన దాన్ని బట్టి నీకు ఎత్తబడిన వాక్యం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. గుడివారు ప్రభా నమ్ముచున్నామని చెప్పారు. నీ నమ్మక చొప్పున మీకు జరుగునుగాకని చెప్పారు. అంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. పరిపూర్ణమైన నమ్మకం నా జీవితంలో ఇంకా లేదు. నేను ఏదో గొప్ప గొప్ప సంగతులు తలస్తా ఉన్నాను, కానీ నమ్మిక విషయంలో ఒక్క శాతం కూడా ఇంకా సంపూర్తిగా గుడివారు కలిగి ఉన్న నమ్మిక నేను కలిగి ఉండేటి కొరకాయ నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రభా హన్న కలిగి ఉన్న నమ్మిక, ఇంకా మరి యోసేపు కలిగి ఉన్న నమ్మిక, ఏలియా కలిగి ఉన్న నమ్మిక, కేరీతు వాగి దగ్గర దాగి ఉన్నాడు. కాకోకము ఆహారం తెచ్చి ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా నీ మీద అంత నమ్మిక నేను ఇంకా ఉంచలేక అపనమ్మికతో కొట్టుముట్టాడుతాను. ప్రభా అపనమ్మిక తీసివేసి ప్రభా అన్నా వలే నమ్మిక, యోసేపు వలె నమ్మిక, ఏలియా వలె నమ్మిక, గుడ్డివారి వలె నమ్మిక నేను కలిగి ఉన్నటి కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. చేరి వచ్చిన పరిశుద్ధులందరి కొరకే నీకు వారికి కూడా మీ అభిషేకం అనుగ్రహిస్తారండి. ప్రార్థన ఆత్మను దయచేసి మహిమ తెచ్చుకో. ప్రాముఖ్యంగా ప్రార్థన అవసరాల కొరకే విజ్ఞాపన చేస్తున్న ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రం మరి సియోన్లో ప్రార్థన కొరకు సహాయపడుతురండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతురండి. రానున్న దినాలలో మూడు కూడికలు షోమ్రోన్లో జరిగించవలసిన వారు ఉన్నాం. సువార్త, యవనస్తుల కూడిక, దైవ సేవ కూడిక. వీటన్నిటి కొరకై మీరు మా స్థానాలను బలపరుస్తారండి. మీ సహాయం దయచేస్తారండి. మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో జయరాజు గారి కాబట్టి మీకు వందనములు. ఆయన తల్లి మన దినాన మీ దగ్గరికి పిలువబడింది. నేను భూస్థాపనలో సహాయపడుతూ వచ్చారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి మీకు వందనములు. విడవబడిన కుటుంబానంతా జ్ఞాపకం చేసుకున్నాను. 4 కుమారులు, కుమార్తె, మరి కోడండ్రులు, అల్లుడు, మనవరాళ్ళు కొరకు విజ్ఞాపన చేస్తాను. అందరినీ ఆదరించి ధైర్యపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కావచ్చు మేరీ మన కొరకే నీకు వందనములు. నేను దినాన్ని మగబిడ్డతో ఆశీర్వదించారు. తెల్లబిడ్డ క్షేమంగా నుండి సహాయపడుతారండి. ఆపరేషన్ ద్వారా ఏదైతే నష్టపోతా వచ్చిందో తిరిగి అంతా సమకూర్చుకున్నట్టు కొరకై నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుడు కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో దగ్గర ఉండేందుకు పిలువబడ్డాడు. అయితే విడుబడిన కుటుంబస్తులను ఆదరిస్తారండి. ప్రాముఖ్యంగా రేపు వారింట జరిగే ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా ఉంచి మహిమతి వాతావరణం అనుకూలపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. చేరు వచ్చిన అందరి కొరకై నీ కొందనములు. వారు ప్రార్థించబోతుండగా సహాయపడుతారండి. షోమ్రోను సియోను పరిచయం దీవిస్తారండి. సంఘ సహాయపడుస్తారు. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ఎంత స్థలం ఖాళీగా ఉంది, సహోదరులు రాలేకపోతూ ఉన్నారు. ఎంతోమంది ఇంకా యుగ సంబంధమైన జాతి వారు మనోత్తర గుడితనం కలుగజేసింది. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ ఉన్నారు. ఇది అంత విచారకరమైన, ఇది ఇంకా పెచ్చిమీరిపోతా ఉంది. ప్రభా మీరు కనికరించి దాని నుంచి విడిపించి సృష్టికర్తను చూచుడి కొరకు, ఆకాశము భూమికి సృష్టికర్త అయిన నేను వెంబడించడి కొరకు ప్రభా ఒక దినాన నిత్యరాజ్యంలో పాలు పొందుడి కొరకు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారిని జ్ఞాపకం చేసుకునండి. కాన్ఫరెన్స్లో వారు కూడా ప్రార్థన చేస్తుండగా మీరు వారి ప్రార్థన కూడా విని ఆకి జవాబు దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇంకేదైతే ప్రార్థించలేకపోయినామో దానికి 200 దీవెన దయచేస్తాం. మీ దాసులమణించి ఆయా చోట్ల వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించి ప్రతిబడిని జ్ఞాపకం చేసుకునండి, సహాయపడి. ప్రాముఖ్యంగా మరి రాను దినాల్లో పరిచర్య నీ మహిమాత్మ జరిగినట్లుగా సిద్ధపరుస్తారండి. నీ మీద నమ్మిక ఉంచి ముందుకు సాగుటి కొరకై షోమ్రోను విశ్వాసులను, సియోను విశ్వాసులను సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ సహాయాన్ని కోరుకుంటాం. మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నామ తండ్రి, ఆమేన్.